వాతావరణ మార్పు అత్యంత తీవ్రమైన పర్యావరణ ముప్పుగా మరియు మానవాళికి అతిపెద్ద సవాలుగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా మనం భూమిని సమగ్రంగా ఉపయోగించడం ద్వారా దాని సమతుల్యతను మార్చాము. మనం పెద్ద మొత్తంలో శిలాజ ఇంధనాలను మరియు మీథేన్ ఉత్పత్తి చేసే పశువులను కాల్చడంతో పాటు భారీ అటవీ నిర్మూలనకు కారణమయ్యాము. ఇది సహజంగా వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. ఎనర్జీ ఇన్సెంటివ్ రంగాలలో ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రారంభించబడింది. పనితీరు, సాధన మరియు వర్తకం, దీన్ని సాధారణంగా ప్యాట్ పథకం అని పిలుస్తారు. ఈ మిషన్ యొక్క ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి. ఇది మార్కెట్ ఆధారిత యంత్రాంగానికి సంబంధించిన ఒక వినూత్న నియంత్రణ పథకం. లక్ష్యానికి మించి ఆదా చేయబడిన అదనపు శక్తిని ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ల రూపంలో, అంటే ఈసర్ట్స్ రూపంలో ట్రేడ్ చేయవచ్చు. దీనిని ప్రముఖంగా ఈఎస్సర్ట్స్ అంటారు. ప్యాట్ పథకం 3 సంవత్సరాల చక్రీయ దశల్లో అమలు చేయబడుతోంది. అలాగే ప్రస్తుతం 13 ఎనర్జీ ఇంటెన్సివ్ రంగాలలో 846 పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి. అవి అల్యూమినియం, క్లోర్క్షార, ఎరువులు, ఇనుము మరియు ఉక్కు, కాగితం మరియు కాగితపు గుజ్జు, వస్త్రాలు, థర్మల్ పవర్ ప్లాంట్లు, సిమెంట్, డిస్కామ్లు, రైల్వేలు, పెట్రోలియం రిఫైనరీలు, హోటళ్లు మరియు భవనాలు, మరియు పెట్రోకెమికల్స్ మొదలైనవి. ఇప్పుడు ధాతువు చక్రం ప్రారంభమైంది. ఐరన్ అండ్ స్టీల్. ఐరన్ అండ్ స్టీల్ సెక్టర్ కింద ఇప్పటి వరకు మొత్తం 135 ప్లాంట్లు నోటిఫై చేయబడ్డాయి, అలాగే నియమించబడ్డాయి. ప్యాట్ సైకిల్ 1 కింద శక్తి తగ్గింపుకు తప్పనిసరి లక్ష్యం 1.486 మిలియన్ టన్నుల చమురుతో సమానమైనది. అయితే 2.10 మిలియన్ టన్నుల చమురు శక్తి పొదుపు లక్ష్యం కంటే అది దాదాపు 41% ఎక్కువ. కోక్ డ్రై క్విచింగ్ మరియు టాప్ రికవరీ టర్బైన్ మొదలైన సమర్థవంతమైన సాంకేతికతలను అవలంబించడం ద్వారా ఈ రంగం 4.9 మిలియన్ టన్నులకు సమానమైన బొగ్గును ఆదా చేసింది. అల్యూమినియం రంగం. అల్యూమినియం రంగంలో ఇంధన పొదుపు లక్ష్యం 0.456 మిలియన్ టన్నుల చమురుకు సమానమైనది. అయితే ఈ రంగం 0.730 మిలియన్ టన్నుల చమురు సమానమైన ఆదా చేసింది. ఇది 10 అల్యూమినియం యూనిట్ల నోటిఫైడ్ పొదుపు లక్ష్యం కంటే దాదాపు 60% ఎక్కువ. ఈ రంగం జాతీయ పొదుపు లక్ష్యం 7% కంటే 60% ఎక్కువ సాధించింది. ప్యాట్ చక్రం 1 కింద ఈ రంగంలో సుమారు 1.7 మిలియన్ టన్నుల బొగ్గు సమానమైన పొదుపు సాధించబడింది. అంటే అల్యూమినియం రంగంలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో 3.1 మిలియన్ టన్నుల తగ్గింపు. కాగితపు గుజ్జు మరియు కాగితం. కాగితం మరియు కాగితపు గుజ్జు రంగం 0.119 మిలియన్ టన్నుల పొదుపు లక్ష్యానికి గాను 31 నోటిఫైడ్ నియమించబడిన యూనిట్ల నుండి 0.289 మిలియన్ టన్నుల చమురుతో సమానమైన శక్తి పొదుపును సాధించింది. అంటే పొదుపు లక్ష్యం కంటే దాదాపు 143% ఎక్కువ పొదుపు చేయబడింది. వాస్తవానికి నోటిఫైడ్ యూనిట్ల నిర్దిష్ట శక్తి వినియోగం సుమారు 19% తగ్గింది. సిమెంట్. ప్యాట్ సైకిల్ 1లో సిమెంట్ సెక్టర్ కింద 85 ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో 90%కి పైగా తమ లక్ష్యాన్ని మించిపోయాయి. ఈ ప్రాంతంలో సుమారు 200 ప్లాంట్లు ఉన్నాయి. వాటిలో 125 ప్లాంట్లను ప్యాట్ పథకం కిందకు తీసుకువచ్చారు. కాటన్. టెక్స్టైల్ రంగం నుండి ప్యాట్ సైకిల్ 1లో 90 యూనిట్లు ఉన్నాయి. వీటిలో 60%కి పైగా తమ లక్ష్యం కంటే ఎక్కువ సాధించడంలో విజయం సాధించాయి. విజయాల సారాంశం 8.67 టన్నుల చమురుతో సమానమైన శక్తి పొదుపు. ఇది భారతదేశం మొత్తంలో ఇంధన సరఫరాలో 1.25%. 31 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో తగ్గుదల. ఇది భారతదేశం మొత్తం ఉద్గారాలలో 1.93%. 9,500 కోట్ల ద్రవ్య పొదుపు. 5,000 మందికి పైగా ఇంజనీర్లు, ఆపరేటర్లు మరియు దాదాపు 13,000 మంది శక్తి నిపుణుల సామర్థ్యం మెరుగుదల. 26,100 కోట్ల పెట్టుబడికి ప్రోత్సాహకం. ప్యాట్ పథకం భారతదేశంలో శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మార్పును తీసుకురావడంలో ఒక కీలకమైన నమూనాగా నిరూపించబడింది. దీని విజయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
అలాగే దేశీయంగా నిర్ణయించబడిన కాంట్రిబ్యూషన్ కింద సమావేశాలు మరియు సాధారణ ఇంకా స్థిరమైన అభివృద్ధిని సాధారణ పరిస్థితుల్లో సాధించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని ప్రదర్శించింది.